రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. ఈ లేఖను కిషన్ రెడ్డి నడ్డాకు పంపించారు. తాజాగా నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. రైట్, రాజాసింగ్ రాజీనామాను నడ్డా ఆమోదించినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఆర్కే ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆర్కే, సాలంటే గత కొన్ని రోజులుగా రాజాసింగ్ వ్యవహారం ఎలా ఉంటుంది, ఏ విధంగా దానిపైన అయితే ఏదైతే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా ప్రకటించి నేను రామచంద్రరావుని ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు, అదే సమయంలో ఆయన రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఆ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ నేను పార్టీలో ఉండలేను, ఈ పార్టీకి దండము, మీకు దండము, నాకు ప్రాధాన్యత లేదు అని ఆయన బహిరంగంగానే మీడియా ముందు చెప్పిన వ్యాఖ్యలు చేశాము. దాన్ని నేను రాజీనామా లేఖను ఇచ్చాను, ఈ రాజీనామా లేఖను మీరు ఆమోదించండి. అదేవిధంగా ఏదైతే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా కాబట్టి పార్టీకి రాజీనామా చేసిన పార్టీ ఏదైతే సభ్యత్వం ఉందో ఆ ఎమ్మెల్యే పదవి కూడా మీరే, స్పీకర్ కూడా మీరే రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఇవ్వండి అని రాజాసింగ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ పార్టీ ఆమోదిస్తున్నా లేక మరోసారి ఆయనను సస్పెండ్ చేస్తున్నా అనే దానిపైన ఉత్కంఠత నెలకొంది. అయితే ఇవాళ జాతీయ కార్యదర్శి అరుణ్ ఏదైతే ఉందో దండ పేరు మీద ఒక లేఖ రిలీజ్ చేశారు. ఏదైతే రాజాసింగ్ రాజీనామా లేఖ ఇచ్చారో ఆ రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి దానికి రాజీనామా ఆమోదం పొందినట్లు ఆయన ఆమోదం తెలిపినట్లు ఆ లేఖలు పేర్కొన్నారు. కాబట్టి రాజీనామా ఆమోదాన్ని పొందినప్పటికీ తర్వాత ఎమ్మెల్యేకి ఏ విధంగా కొనసాగుతాడా లేకపోతే ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేస్తాడా దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే రాజాసింగ్ ఓన్లీ పార్టీకి సభ్యత్వానికి మాత్రమే పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని అయితే పార్టీ అధిష్టానం కేంద్ర జాతీయ అధిష్టానం ఆమోదించింది. కాబట్టి ఇంకా ముందు ఆయన వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చూడాలి. అయితే ఇప్పటి వరకు రామచంద్రరావుని కానీ పార్టీ నేతలను కానీ ఎన్నికైన సమయంలో విమర్శించారు, ఆ తర్వాత మళ్ళా ఆయన పొందినట్టు కూడా చూస్తున్నారు. కాకపోతే అదేవిధంగా రాజాసింగ్ ఈ మధ్య కాలంలో జాతీయ నేతలను మోడీని అదేవిధంగా అమిత్ షాను కలిసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వీటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ఒకవేళ ఆమోదం పొందుతుందా లేదా అనేది ఇటు రాష్ట్ర నాయకత్వం చాలా ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే ఉందో రాజీనామా లేఖలు రాజాసింగ్ రాజీనామా లేఖలు ఆమోదించిన నేపథ్యంలో ఇక ముందు రాజాసింగ్ ఏ విధంగా వివరిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. ఈ లేఖను కిషన్ రెడ్డి నడ్డాకు పంపించారు. తాజాగా నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఆర్కే ఢిల్లీ నుంచి అందిస్తారు. ఆర్కే, అసలు ఏంటి సర్ప్రైజింగ్లీ నడ్డా కూడా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు అంటే ఏమనుకోవాలి? సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ఒక వ్యాఖ్యలను కానీ రాజాసింగ్ యొక్క బెదిరింపులు కానీ భయపడలేదు. ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయినా పర్వాలేదు, మాకు బీజేపీ పార్టీకి వచ్చే నష్టమేం లేదు, అక్కడ ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా లేదు, అక్కడ ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం కూడా బీజేపీకి లేదు. సో రాజాసింగ్ మొదటి నుంచి కూడా అధిష్టానంని హైకమాండ్ ని కొంత బెదిరించే యోచనలో ఉంటారు ఆయన. మరి ఆయన ఈ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన వాటికి కూడా ఇప్పుడు ఈ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నామినేషన్ విషయంలో రాజాసింగ్ సృష్టించినటువంటి హడావుడిని బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ రాహిత్యంగా భావించింది. అందుకే ఆయన పంపిన రాజీనామా లేఖను ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడంతో పాటు ఒక క్లియర్ కట్ గా కొన్ని విషయాలు చెప్పింది. ఏదైతే రాజాసింగ్ చెప్పారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఇర్రెలవెంట్ అండ్ డు నాట్ మ్యాచ్ ద ఫంక్షనరీ ఐడియాలజీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్టీ. మీరు చేసినటువంటి అన్ని కూడా పార్టీ నిబంధనలకు విరుద్ధము, పార్టీ ఐడియాలజీ కూడా విరుద్ధము. కాబట్టి ఇలాంటి వాటిని హైకమాండ్ యాక్సెప్ట్ చేయదు అంటూ ఆయన మీ రాజీనామా లేఖను ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాము అంటూ కూడా
అరుణ్ సింగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అంటే జేపీ నడ్డా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే బీజేపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి, అదే కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మేరకు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత హైకమాండ్ తీసుకుని, వాస్తవంగా అయితే రాజా సింగ్ చాలా మంచి పెద్ద లీడర్. అంటే అక్కడ హైదరాబాద్ లో గోషామహల్ నుంచి గెలిచారు ఆయన, గతంలో కూడా చాలాసార్లు గెలిచారు. మరి ఇలాంటి ఒక మంచి లీడర్ ని అధిష్టానం వదులుకోవటం అంటే దాని కింద చాలా కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. బీజేపీలోని రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కూడా వీటికి పనిచేసాయా, ఇక్కడ రాజాసింగ్ ని పొమ్మనకుండా పొగ పెట్టడానికి ఇలా రాజాసింగ్ ని ప్రొవోక్ చేసి రాజాసింగ్ చేతే రాజీనామా చేయించి మరి ఇక్కడి నుంచి రాజాసింగ్ ని బయటికి పంపాలి అనే ఆలోచనలో ఉన్నాయా అనేది కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఒక రకంగా రాజాసింగ్ ట్రాప్ లో పడిపోయి రిజైన్ లెటర్ హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైనా చూసుకున్నట్లయితే మాత్రం జాతీయ పార్టీల్లో విషయంలో చూసుకుంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏ పార్టీలో కూడా వాళ్ళు కింద నాయకత్వం, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి అయినా బెదిరించే స్థాయికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు, వాళ్ళని తీసి అవతల పడేస్తారు. రాష్ట్రంలో గతంలో కూడా అనేక సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగాయి. గతంలో చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు హైకమాండ్ అలా వ్యవహరించింది చాలా విషయాల్లో కూడా. అందుకే ఇక్కడ పార్టీ ఈజ్ ద హైకమాండ్, బీజేపీ ఈజ్ ద సుప్రీం. పార్టీ హైకమాండ్ ఇచ్చే చెప్పేదే వేదవాక్కు. దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు మార్చేస్తారు. అలాగే బీజేపీ కొన్ని స్టేట్స్ లో కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రుల్ని మార్చేసింది, తీసి పారేసింది. హర్యానా కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఇంకా కొన్ని చోట్ల. కాబట్టి మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా, శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే చాలా గొప్ప ముఖ్యమంత్రి, చాలా అనేక పథకాలు తీసుకొచ్చాడు, అన్ని స్కీమ్స్ తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తి బీజేపీలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన తీసుకొచ్చిన స్కీమ్సే కొన్ని రాష్ట్రాలు వాటిని ఈ రోజు పొడిగిచ్చేస్తుంది. అలాంటి వ్యక్తిని కూడా తీసేసింది, సీఎం పోస్ట్ నుంచి పక్కన పడేసి సెంటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టింది బీజేపీ. మరి ఇతను ఒక ఎమ్మెల్యే, ఆయన ఆకాంక్షలు, ఆయన రాజాసింగ్ ప్రెసిడెంట్ అవ్వాలన్న ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. మరి అందరూ సహకరించాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఒక జాతీయ పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేటప్పుడు అనేక పారామీటర్స్ చూస్తారు. అతను అంటే ఈయన 4 సార్లు గెలిచాడు కాబట్టి ఈయన గొప్ప వ్యక్తి, ఈయనకి ఇచ్చేయాలి అనేది, లేదా ఆయన చాలా ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి ఆ పదవిని కాబట్టి ఆయనకి ఇచ్చేయాలనేం లేదు. అన్ని పారామీటర్స్ చూస్తారు. బీజేపీ యాక్సెప్ట్ చేయాలి, ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేయాలి, లోకల్ లీడర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్టెన్స్ ఏమి లేకుండా రాజాసింగ్ పటాపట రిజైన్ లెటర్ ఇచ్చేసి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే ఇంకా మన బీజేపీ కూడా వెళ్ళిపోతుంది, సరిపోతుంది, మేము చూసుకుంటాం, ఒక ఎమ్మెల్యే లేకపోతే మాకు నష్టం ఏంటి అని చెప్పేసి హైకమాండ్ కూడా టపా లెటర్ ఇష్యూ చేసేసింది ఈ రోజు. మరి ఆయనకున్న ఆప్షన్ ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ లోకి ఎలాగ వెళ్ళరు, ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు దేనిలోకి వెళ్తారో చూడాలి. ఇంకా ప్రాంతీయ పార్టీలు అంటే అక్కడ బీఆర్ఎస్ ఉంది, మళ్ళీ టీడీపీ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతుంది, జనసేన ఎంటర్ అవుతుంది కదా. ఆ 2 పార్టీలు కూడా నథింగ్ బట్ బీజేపీ కదా, 2 పార్టీలు కాబట్టి అతనుకున్న ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, బీఆర్ఎస్ ఆప్షన్ ఒకటి ఉంది. మరి బీఆర్ఎస్ లోకి వెళ్తారా, లేదంటే ఏం చేయబోతున్నారు రాజాసింగ్, ఇండివిజువల్ గా ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక నెక్స్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆయన ఇండివిజువల్ గా ఎమ్మెల్యేగా వేసి గెలిచారు. మరి రాజాసింగ్ కూడా మంచి పేరు ఉంది ప్రజల్లో కూడా, మంచి గోషామహల్ నియోజకవర్గం స్థాయిలో ఆయనకి మంచి పేరుంది. ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి తెలంగాణలో. ఒక రకంగా ఆయన వెళ్ళిపోవడం అనేది కొంత లోటు, కొంత ప్రభావం అయితే బీజేపీ మీద చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం లేదు కదా, ఇక్కడ ఎంత ప్రభావం వస్తే ఏముంది, ఎంత ఎమ్మెల్యేలు ఉంటే ఏముంది, ఎంతమంది ఎంపీలు ఉంటే ఏముంది అన్న తరహాలో బీజేపీ ఆలోచించి నిర్ణయం తీసుకుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక మిగతా నేతలకు కూడా. మీరు ఎలాంటి వాళ్ళైనా, ఎంత ప్రజాదరణ మీకు ఉన్నా, మీరు సింగిల్ గా ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ విధానాల్ని, నిర్ణయాల్ని విభేదించే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టిలా అనుకోవచ్చు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్.